దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ. మనం ఎవరూ కూడా ఊహించలేదు, కానీ చాలా పెద్ద ఎదురుదెబ్బ. బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే మోడీ సర్కారుకు కూడా ఎదురుదెబ్బే. అదేంటంటే, బీహార్లో జరిగినటువంటి బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనస్వరాజ్య పార్టీ అధినేత, అలాగే ఎన్నికల స్ట్రాటజిస్ట్గా మనందరికీ పరిచయం ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ మీద ఇక గెలిచారు అని చెప్పాలి. ఇప్పటికి నేను వీడియో చేస్తున్నప్పటికీ ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. 26 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 15,000 మెజార్టీతో లీడింగ్లో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఇంకొక 4 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. నేను వీడియో చేస్తున్న సమయానికి, మీకు వీడియో రీచ్ అయ్యే సమయానికి ఆ 4 రౌండ్ల కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి 26 రౌండ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. 15,000 లీడింగ్లో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఇక దాదాపుగా ప్రశాంత్ కిషోర్ గెలిచినట్టే చెప్పాలి. ప్రతి రౌండ్కి ఎంతో కొంత ప్రశాంత్ కిషోర్ లీడ్ పెరుగుతుంది, ఎంతో కొంత. ఇది ప్రశాంత్ కిషోర్కి చాలా గొప్ప అద్భుతమైన విజయం. అలాగే భారతీయ జనతా పార్టీకి, మోడీ ప్రభుత్వానికి, బీహార్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ, ఊహించని షాక్. మీరు అనొచ్చు, ఎక్కడో ఒక అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నిక జరిగితే అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మోడీ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అని మీరు ఎలా చెప్తారని నన్ను అడగొచ్చు. మీరు ఎలా చెప్తానంటే, అసలు ఈ స్థానం ఎవరిది అంటే నితిన్ నబీన్ది. ఇప్పుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో అతనిది ఇక్కడ ఈ స్థానం. 2025 నవంబర్లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 51,000 మెజార్టీతో నితిన్ నబీన్ ఇక్కడ నుంచి గెలిచారు. అసలు ఇప్పుడు నితిన్ నబీన్ గెలవటం కాదు, 1995 నుంచి ఇక్కడ వరుసగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది. నితిన్ నబీన్ కంటే ముందు వాళ్ళ ఫాదర్ తర్వాత 2005 నుంచి నితిన్ నబీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఓటమి లేదు ఇక్కడ. ఎప్పటికప్పుడు మెజార్టీ పెరగటమే తప్ప తగ్గుతుంది కూడా లేదు. రెండోది, ఏమి రూరల్ ఏరియా కాదు, అర్బన్ ఏరియా. పాట్నా సిటీకి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం ఇది పాట్నా సిటీలో భాగం. సో అర్బన్ ఏరియాలో బీజేపీకి బలం ఎక్కువ ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా కూడా బీజేపీ డామినేషన్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది. కానీ వాటన్నిటినీ దాటుకొని ప్రశాంత్ కిషోర్ బీజేపీని ఓడించి గెలవగలిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి నీరజ్ కుమార్ సింహ పోటీ చేశారు. జనస్వరాజ్య పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేశారు. అలాగే ఆర్జేడీ పార్టీ నుంచి రేఖా గుప్తా పోటీ చేశారు. మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలింది. ఎంతో అంటే రేఖా గుప్తాకి పెద్ద ఓటింగ్ రాలేదు, కానీ ఎంతో కొంత ఓటింగ్ ఆమెను చీల్చుకుంది. ఇదేమి విపక్షాలన్నీ ఏకంగా ప్రశాంత్ కిషోర్ నిలబెట్టడం కాదు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమై నిలబెట్టడం కూడా కాదు, ఎవరికి వాళ్ళుగానే పోటీ చేశారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవటం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఓటమి ఎరగని సీటు బీజేపీ ఓడిపోయింది. అది కూడా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ సీట్ ఇది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రిలీవ్ అయ్యి అక్కడ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా పెట్టిన తర్వాత, అంటే భారతీయ జనతా పార్టీ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఒక మొదటి ఉప ఎన్నిక అని చెప్పాలి. ఇంతకుముందు అక్కడ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు బీహార్కి. ఆయన ముఖ్యమంత్రిగా రిలీవ్ చేసి కేంద్రానికి తీసుకెళ్లారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఇప్పుడు ఉన్నారు నితీష్ కుమార్. కేంద్ర మంత్రివర్గంలో ఆయన చోటిస్తారట. అక్కడ ఇప్పుడు సామ్రాట్ చౌదరి బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, బీజేపీ వ్యక్తి సీఎం అయిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక, అది కూడా బీజేపీ కంచికోటలో జరిగిన ఉప ఎన్నిక. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి జాతీయ అధ్యక్షుడు కావటం వల్ల జరిగిన ఉప ఎన్నిక. అలాంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం, అందులో జనస్వరాజ్య పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ వెల్ నోటెడ్, కానీ ఆ పార్టీ జనస్వరాజ్య పార్టీకి ఏమీ పెద్ద పునాది లేదు. 2025 నవంబర్లో అక్కడ జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్లో జనస్వరాజ్య పార్టీకి చాలా చోట డిపాజిట్ కూడా రాలేదు. ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవలేదు. సరే, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పోటీ చేయటం. కానీ ప్రశాంత్ కిషోర్ ఈసారి ఒక మంచి స్ట్రాటజీలతోటి అక్కడ గెలిచారు. అంటే కాక్రోజుల పోరాటం, యువతరం కొంత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చాయి. దీన్ని ప్రశాంత్ కిషోర్ చాలా బాగా ఉపయోగించుకోగలిగాడు. సో మొత్తానికి అక్కడ ఎక్కువ యువతరం ఓట్లు చాలా ఉన్నాయి. అవి భారతీయ జనతా పార్టీకి పట్టుగా ఉండేటువంటి ఓట్లు. సో మొత్తానికి ఇది నిజానికి మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. సరే, పంజాబ్ ఎన్నికలు అంటే పక్కన పెట్టండి, బీజేపీకి పెద్ద పట్టు లేదు, బలం లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో కనుక ఈ జంజీలు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వ్యతిరేకమైన సీట్లు ఓడిపోయారంటే అది వేరే విషయం. బీజేపీకి బాగా పట్టున్న సీటు, బీజేపీ స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉన్న సీటు, సామాజిక వర్గాల వారీగా కూడా బీజేపీకి పట్టున్న సీటు. పోయినసారి 51,000 మెజార్టీతో గెలిచాడు నితిన్ నబీన్.
ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎడిపోయింది, ప్రశాంత్ కిషోర్ పడింది. అంటే బీజేపీ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. బీజేపీ ఓట్ బ్యాంకు వేరేగా షిఫ్ట్ అవుతుంది. కానీ ఇదే ఉత్తరప్రదేశ్లో జరిగింది అనుకోండి. ఇంకా ఉత్తరప్రదేశ్లో పోయినసారి లోక్సభ ఎన్నికల సమయంలో 2024లో అక్కడ ఇండీ కూటమి ఎక్కువ స్థానాలు సంపాదించింది. ఎన్డీఏ కూటమి మీద ఇండీ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చాయి. మోడీ మెజార్టీ తగ్గింది. స్వయంగా వారణాసిలో మోడీ మెజార్టీ తగ్గింది. అయోధ్య రామాలయం కడితే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. పైగా ఇప్పుడు అయోధ్యలో నిధుల దారి మళ్లింపు బీజేపీకి పెద్ద మైనస్ అక్కడ. సో అనేక కారణాలు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి ఒక బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవాలి. సో చెక్ చేసుకోవాలి బీజేపీ పెద్దలు. సో మొత్తానికి చట్టసభల్లోకి ప్రశాంత్ కిషోర్ అడుగుపెట్టాడు. అది థ్యాంక్ యూ.